ఎత్తైన కొండలు, దట్టమైన అడవులు, ట్రావెల్ మొత్తం ఒక అడ్వెంచర్ ఫీల్ వస్తుంది. కళ్ళను స్తంభించే అందమైన జలపాతాలు. సో గైస్, ఈరోజు వచ్చేసి నేను మీకు దట్టమైన అడవిలో దత్తాత్రేయ స్వామి ఆలయాన్ని అయితే చూపించబోతున్నాను. సో లొకేషన్ అయితే చెప్పను, గెస్ చేయండి. సో మధ్యలో ఒకసారి చెప్తానన్నమాట లొకేషన్ అయితే. సో ఎత్తైన కొండలు, చుట్టూత అడవి, ఇంకా అడ్వెంచర్ మూమెంట్ చాలా మందికి తెలియకపోవటం, ఇంకా వేల కొద్ది సంఖ్యలో జనాభా వాటర్ ఫాల్స్ చూడడానికి వచ్చి దాని పక్కనే ఉన్న ఈ దత్తాత్రేయ స్వామి ఆలయాన్ని చూడకుండా వెళ్ళిపోతారు. సో చూస్తున్నారుగా ఎంత నిర్మానుష్యంగా ఉందనేది దారి కూడా. సో ఇలా దట్టమైన అడవిలో ఇలా నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. సో 1000కి 10 మంది అయితే వస్తారనమాట. ఎక్కువ శాతం అయితే రారు ఈ గుడికి. సో అంటే ఎవరికి తెలియకపోవడం కారణం అనమాట మెయిన్ పాయింట్ వచ్చేసి. సో మనం ఇలా చాలా దూరం నడుచుకుంటూ వచ్చిన తర్వాత సో ఎంట్రన్స్లో ఒక పాడుబడిపోయిన ఒక శిథిలావస్థలో ఉన్న ఒక ఆలయం అయితే కనపడుతుందన్నమాట. సో ఫస్ట్ 2 రూమ్స్కి వచ్చేసి తాళాలు వేసారనమాట. థర్డ్ రూమ్లో వచ్చేసి ఆంజనేయ స్వామి వారు ఉన్నారనమాట. సో పూజలు కూడా జరుగుతూ ఉన్నాయి. ప్రస్తుతానికి మనం అయితే కొండ దిగి కిందకు వచ్చామన్నమాట. ఇది కొండ కింద ప్రాంతంలో ఉన్న ఈ గుడి అనమాట. ఇది వచ్చేసి సో దత్తాత్రేయ స్వామి వారి టెంపుల్ వచ్చేసి కొండ మీద ఉన్నదనమాట. సో అది కూడా నేను దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. సో చూస్తున్నారు కదా, ఇట్లాగ కొంచెం ముందుకెళ్తే ఇక్కడ పక్కనే రైట్ సైడ్లో వచ్చేసి నదీ ప్రవాహం ఉన్నదనమాట. అంటే చాలామంది లేడీస్ స్నానం చేయడం వల్ల కెమెరా తిప్పలేదు నేను. సో స్నానాలు చేయడానికి కానీ నేచర్ వ్యూ చూడడానికి కానీ చాలా బాగుంటుంది అనమాట రైట్ సైడ్లో వచ్చేసి. సో లెఫ్ట్ సైడ్లో వచ్చేసి ఇక్కడ ఎంట్రన్స్లో టెంపుల్ ఉన్నది. సో పైన రాక్ స్టైల్ చూసినట్టయితే ఒక్కొక్క రాయి ఇప్పుడే పడిపోతుంది అన్నట్టుగా ఉంటుంది, కానీ ఒక్క రాయి కూడా పడదనమాట. సో ఇందాక చెప్పా కదా దత్తాత్రేయ స్వామి టెంపుల్ కొండ మీద అని చెప్పేసి. సో గోపురం, ఆర్చ్ గోపురం అనమాట ఇది వచ్చేసి. సో మీకు వెనకాల జెండాలు కనిపిస్తున్నాయి కావచ్చు. సో మనం పైదాకా అయితే ఎక్కాలన్నమాట ఇప్పుడు వచ్చేసి. సో చూడండి, కొండ యొక్క ప్రతి రాయి ఇప్పుడే పడిపోతుంది అన్నట్టుగా ప్రతి ఒక్క రాయి డిజైన్ అలా ఉందన్నమాట. కానీ ఏ రాయి కూడా పడదు, ఎంత వర్షం వచ్చినా ఏమొచ్చినా కానీ ప్రతి రాయి కూడా అలానే ఉంటుందన్నమాట. అంటే కొన్ని వందల సంవత్సరాల తరబడి నుంచి ఆ రాయి అట్లానే నిలబడి ఉన్నది. చూస్తున్నారు కదా జెండాలు ఎన్ని రకాల రంగులుగా ఉన్నాయి అనేది. సో కొండ మీదకైతే వెళ్దాము. సో వెళ్ళి సో దత్తాత్రేయ స్వామి టెంపుల్ని మీకు చూపిస్తాను అనమాట. కొన్ని వందల సంవత్సరాల క్రితం ఆలయం అన్నమాట అది వచ్చేసి. సో ఇంక ఇలాగా మనం వెళ్తూ ఉంటే మెట్ల పక్కన వచ్చేసి కొన్ని గుహలు ఉన్నాయన్నమాట. అంటే అదే కొండ. సో కొన్ని కేవ్స్ కింద రెడీ అయిపోయినాయి అనమాట అవి వచ్చేసి. సో వర్షాకాలం వచ్చేసి లోపల నుంచి వాటర్ వస్తాయని ఇక్కడ వారు చెప్తున్నారు. సో ఎక్కువ లేట్ చేయకుండా మనం ఇంకా పైకి అయితే వెళ్ళిపోదాం. సో ఇలా మెట్లెక్కి పైకి వెళ్ళిన తర్వాత సో టెంపుల్ చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉంటుంది. కరెక్ట్గా మనిషి బట్టి అంత ప్లేస్ ఉంటుందన్నమాట. సో టెంపుల్ బయట సైడ్ చూసినట్టయితే మీ కింద నుంచి జెండాలు చూపించా కదా. సో ఇన్ని రకాల రంగుల జెండాలు ఎందుకు ఉన్నాయి అనేది నాకైతే అర్థం కాలేదు. సో ఇప్పుడే జస్ట్ యజ్ఞం జరిగిందనమాట అక్కడ. ఇది కొండ ఎత్తైన ప్రదేశంలో ఉన్నది. సో యజ్ఞం జరిగిందనమాట ఇక్కడ. సో చూస్తున్నారు కదా రంగుల జెండాలు. ఇన్ని రంగుల జెండాలు ఎందుకు పెట్టారనేది నాకైతే అర్థం కాల. సో చూస్తున్నారు కదా చుట్టూతా అడవి, వాటర్ ఫాల్స్ కనిపిస్తున్నాయి కదా. సో లొకేషన్ చెప్పకుండా క్లిప్ చేస్తే బాగోదు అనమాట. సో లొకేషన్ వచ్చేసి ఎత్తిపోతల వాటర్ ఫాల్స్కి లెఫ్ట్ సైడ్లో ఉంటుందన్నమాట. ఒక దారి వెళ్తూ ఉంటుంది. సో ఆ దారిని పట్టుకొని వెళ్తూ ఉంటే కొండ కిందకి దిగిన తర్వాత మళ్ళీ కొండపైకి ఎక్కితే దత్తాత్రేయ స్వామి టెంపుల్ ఉంటుందన్నమాట. సో చాలామంది నాగార్జున సాగర్కి వెళ్ళి మళ్ళీ రిటర్న్లో ఎత్తిపోతల దగ్గరికి వచ్చిన తర్వాత ఈ టెంపుల్ని చూడకుండా వెళ్ళిపోతారనమాట. అంటే ఎక్కువ వాకింగ్ చేయాల్సి వస్తుందనేసి పెద్దగా ఎవరు పట్టించుకోరు. సో ఇదిగోండి స్వయంభూగా వెలిసిన దత్తాత్రేయ స్వామి వారు అనమాట. సో లోపల మనిషి నుంచునేంత ప్లేస్ కూడా ఉండదన్నమాట. మరి ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలపండి. మరి ఇటువంటి ప్రకృతి సోయగాలతో అలరారుతున్న ఆలయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మనం మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.